కృష్ణమురళి అరెస్టును మాజీ సీఎం జగన్ ఖండించారు. పోసాని భార్య కుసుమలతతో ఫోన్లో మాట్లాడారాయన. ఏపీలో కూటమి ప్రభుత్వం నిరంకుశంగా సాగుతుందని, పోసానికి వైసీపీ అండగా ఉంటుందని జగన్ చెప్పారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు దేవుడు చూస్తారన్నారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ తరపున న్యాయపరంగా సహాయం అందిస్తామని కుసుమలతకు తెలిపారు జగన్. ఇప్పటికే పార్టీకి చెందిన సీనియర్ లాయర్లకు ఈ వ్యవహారాన్ని అప్పగించామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. దీని మేరకు పార్టీకి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా విడుదలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆయన పోసాని రాజకీయాల నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా ఆయన మీద కక్ష సాధింపుకు సంబంధించి రాజకీయం చేస్తున్నారు అన్నటువంటి ఒక అభిప్రాయం వైఎస్ జగన్ వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అందులో భాగంగానే పోసాని సతీమణిని కుసుమలతను ఫోన్ లో పరామర్శించారు వైఎస్ జగన్. అదేవిధంగా పోసాని అరెస్ట్ విషయంలో అండగా ఉంటామని కూడా ధైర్యం చెప్పారు. పోసానిని కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది అనేటువంటి విషయం పైన తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి పోసాని భార్యని ఫోన్ లో మాట్లాడారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం నిరంకుశమైనటువంటి పాలన సాగుతుంది. ఈ విషయంలో పోసాని కృష్ణమురళికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందనేటువంటి భరోసా కల్పించారు. జరుగుతున్నటువంటి వ్యవహారాలు ప్రజలు దేవుడు గమనిస్తూనే ఉన్నారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని పోసాని భార్యకి జగన్ ధైర్యం చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే పార్టీ తరపున న్యాయపరంగా సహాయం అందిస్తాం. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాదులు ఈ విషయాల్ని పరిశీలిస్తారని కూడా ఆయన భరోసా కల్పించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక పోసాని అరెస్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయంగా పోసాని పక్కకు తప్పుకున్నట్టుగా ప్రకటన చేసినప్పటికీ కూడా ఈ వ్యవహారంలో పార్టీకి సంబంధించినటువంటి అంశాలు మిడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో జగన్ జోక్యం చేసుకున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు, పార్టీ నాయకులతో ఆయన మాట్లాడారు. పార్టీ నాయకులతో మాట్లాడిన నేపథ్యంలో పోసాని ఫ్యామిలీకి భరోసా కల్పించడం, న్యాయపరమైనటువంటి సలహా ఇవ్వటం, పూర్తిగా ధైర్యంగా ఉండాలనేటువంటి భరోసా కల్పించడం, న్యాయ విషయంలో న్యాయ సలహాలు, అదేవిధంగా న్యాయపరమైనటువంటి సహాయం విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా అండగా ఉండాలని కూడా జగన్ సూచించినటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద పోసాని అరెస్ట్ వ్యవహారం పైన కూటమి ప్రభుత్వ వైఖరిని వైఎస్ జగన్ ఖండించినటువంటి సిచ్యువేషన్.